మీ పేరు? ధనమ్మ. ధనమ్మ. రాబోయే ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? ఎవరు గెలుస్తారు? పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు, ఆడ చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు. వాళ్ళు పొత్తులా పోటీ చేస్తున్నారు. ఒక పక్కన జగన్ ఉన్నాడు. ఎవరు గెలుస్తారు? జగన్ రాడనుకుంటాను. రాడు. జగన్ అయితే ఓడిపోతాడు అనుకుంటాను. ఎందుకు అనుకుంటున్నారు? ఏదంటే మరి ఆయన చేసిన ఏం లేవు పాలనలు, అందుకనే. గత 5 సంవత్సరాల్లో చాలా చేసిండ అన్నారు. ఏం చేసినా అంతే. ఏం చేసినా చేయలేదు కానీ ఇక గదే ఇక చేయందే కాబట్టి ఆయన పోయిండు. పోతాడు ఇక, రాడిగా. ఇప్పుడు ఇటు పడి ఈయన వస్తాడు. ఎవరు వస్తారు? పవన్ కళ్యాణ్ వస్తాడు. అంతేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. మీ పేరు? ఫయాజ్. ఓకే అండి, ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? నాకు తెలిసిన వరకు అయితే జగన్ ఈ 5 సంవత్సరాలలో అంతో ఇంతో చేసిన, బట్ కాకపోతే రోడ్లు మాత్రం అలానే ఉన్నాయి. ఇప్పుడు కూటమి లెక్క 3-4 పార్టీలు కలిసి ఉన్నది కాబట్టి, బహుశా మేము ముస్లిం కాబట్టి బీజేపీ అంతో ఇంతో మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నది కాబట్టి ఏమో నాకైతే నమ్మకంతో పవన్ కళ్యాణ్కి వేద్దామని టాక్ అయితే బాగా వినబడుతుంది. బీజేపీ ఉన్నప్పటికీ కూడా బీజేపీ మీద నమ్మకం లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉన్నది అంటున్నారు మీరు? అవును. పవన్ కళ్యాణ్ ఏంటిదంటే మాకు ఒక భరోసా అంతే. ఆయన ఏదో చేస్తాడని మాకు చిన్న నమ్మకం ఉన్నది, హోప్ ఉన్నది అంతే. చంద్రబాబు గారి మీద? చంద్రబాబు అంటే గత 10 సంవత్సరాల నుంచి 2 సార్లు 3 సార్లు గెలిచిండు కాబట్టి ఆయన మీద ఎంతో అంత ఉన్నది. అంత ముందైతే చాలా చేసిండు. కాకపోతే ఈ మధ్యలో కొద్దిగా స్లో అయినందుకు మొత్తానికి ఎవరు గెలుస్తారు అక్కడ? కూటమే గెలుస్తుందని కొద్దిగా చిన్న నమ్మకం ఉన్నది. గట్టి పోటీతో అయితే వస్తుంది. జగన్ తోటి పవన్ కళ్యాణ్ గట్టి పోటీ మీద వస్తుంది. జగన్ గారి పాలన ఎట్లుంది? జగన్ గారి పాలన అంటే ఎంతో అంత కొద్దిగా ఓకే. కాకపోతే ఇంకా చాలా చేసేది ఉన్నది. చాలా హామీలు ఇచ్చిండు, చాలా చెప్పిండు కానీ ఇంతవరకు ఏమీ చేయలేకపోయిండు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు సమ్మయ్య. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తారు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ లో? చంద్రబాబు, నారా చంద్రబాబు. ఎందుకు జగన్ ప్రభుత్వం మంచి లేదా? ఏమో మాకు అట్లా కాదు, మాకు నమ్మకం అన్నది చంద్రబాబు మీద ఉంది. ఇప్పుడు కూటమి ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ ముగ్గురు కలిసి వైఎస్ జగన్ మీద పోటీ చేస్తున్నారు కదా. వైఎస్ జగన్ ఏమంటున్నారు అంటే సింహం సింగిల్ గా వస్తుంది అంటున్నారు. మీరేమంటారు? ఏమేమున్నా కూడా నారా బాబు సింహం లేక వస్తాడు. టైగర్ రాబోయే ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తుంది అంటున్నారు మీరు? ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. హాయ్. ఎక్కడ నుండి? వరంగల్ డిస్ట్రిక్ట్. రాబోయే ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో? ఏపీలో కూటమి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి గెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు అందరు రాజకీయ అనుభవాలతో వచ్చిన వాళ్ళు తప్ప, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన సంబంధించిన కొన్ని ఆస్తులు వదిలిపెట్టుకొని వచ్చి సొంతంగా వదిలిపెట్టుకొచ్చుకొని రాజకీయాలు నిలబడి ఆయన సొంతంగా ఖర్చు పెట్టుకుని నిలబడ్డాడు కాబట్టి రాజకీయాల ఆయన కొంచెం పేరున్నది. కూటమిలో పొత్తుకూడడం అంటే అసెంబ్లీకి పోయి ఆయన పోరాడాలనే కాన్సెప్ట్ తోటి ఆయన పొత్తుకూడుతుండు. తక్కువ సీట్లు ఇచ్చారు అంటున్నారు కదా. తక్కువ సీట్లు ఇచ్చిన కాదు, ఒక్క సీట్ అయినా పవన్ కళ్యాణ్ పోయి అసెంబ్లీ మాట్లాడతాడు. అది ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఉండాలని మీ అభిప్రాయం? ఉంటాడనే కదా. ఇప్పుడు తక్కువ సీట్లు కావాలని, మొత్తం సీట్లు కావాలంటే పవన్ కళ్యాణ్ పోట్లాడొచ్చు, సింగిల్ గా పోట్లాడొచ్చు. ఒక్క సీట్ అయినా పవన్ కళ్యాణ్ పోయి మాట్లాడతాడన్న కాన్సెప్ట్ తోని పోటీ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు, గెలుస్తారంట? ఖచ్చితంగా గెలుస్తాడు. ఎట్లా చెప్పగలుగుతారా మీరు? అక్కడ వైఎస్ఆర్సీపీ ఓటుకు 10,000 ఇస్తారట, ఇంటికి బండి ఇస్తారు. ఆల్రెడీ న్యూస్ చూస్తున్నారు మీరు కూడా, ఇప్పటికీ మీ న్యూస్ ఛానల్ చూస్తున్నారు. ఇప్పుడు రంజాన్ సంబంధంగా వాళ్ళు ఎంతో ఖర్చు పెడతామని ముందు వస్తున్నారు. ఇంత ఓటుకు 10,000 ఇంత సంథింగ్ బంగారం అది అని కాన్సెప్ట్ తో వాళ్ళు ఉన్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ జస్ట్ విలేజ్ షో ఇచ్చిండు. విలేజ్ షో తోటి వాళ్ళ కొన్ని విలేజ్ లో వచ్చి ముందుకు వచ్చి మాట్లాడారు. ఛానళ్ళలో కూడా మాట్లాడారు. ఇంకా వైఎస్ఆర్పీ నుంచి కూడా ఎవరు మాట్లాడలేదు ఇప్పటివరకు కూడా, ఆ న్యూస్ ఛానల్ కూడా. ఇప్పుడు ఎంత మెజార్టీతో గెలుస్తారు అనుకుంటున్నారు? ఎంత మెజార్టీ అంటే భారీ మెజార్టీతో గెలుస్తాడు పిఠాపురం. మినిమం ఎంత అంటారు? అందరూ 1,00,000 మెజారిటీ అంటున్నారు. 1,00,000 కాదు, భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఎంత అని మేము చెప్పలేము. అలా ఓట్లో వచ్చిందని బట్టి ఉంటది. అక్కడ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సింహం సింగిల్ గా వస్తుంది, ఇక మొత్తం మీకు అర్థం చేసుకోవాలి. సింహం సింగిల్ వస్తుంది కదా ఆల్రెడీ. లేదు, ఇప్పుడు కూటమి పిఠాపురంలో సింగిల్ వస్తుంది కదా, వాళ్ళు నిలబడాలి కదా. పిఠాపురంలో కూడా కూటమి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే గెలుస్తారు అని చెప్పి అంటున్నారు. అదే డబ్బులు పెట్టద్దు కదా ఆడ.
ఇంత డబ్బులు ఇంత 10,000 అంత ఖర్చు పెట్టే అవసరం లేదు కదా వాళ్ళకు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరు? శ్రీను. అయితే రాబోయే ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఒక పక్కన, టీడీపీ, జనసేన, బీజేపీ ఒక పక్కన, ఎవరు ఫామ్ చేస్తారు అనుకుంటారు గవర్నమెంట్? లేదు, ఆయన కూటమిలో ఉన్నాడు, వాళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ సిపి మీద, జగన్ పార్టీ మీద. మీరేమనుకుంటున్నారు? మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానా? అవునండి. ఎందుకు? అనే దేశం వ్యక్తుల కోసం ఎంత విషయంలో ఎంత దూరం పోతాడో మనకు తెలుసు. ఆ తెలిసిన విషయంలో మనం ముందు పోతున్నాం, అని కూడా ఆ విషయంలో పోతాడు. అందుకని ఆ విషయంలో పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ విషయంలో ఫ్యాన్ అనేది ముందు నడిపించి పవన్ కళ్యాణ్ గెలిపిద్దామని చెప్పి ముందు పోదామని పోరాటం చేద్దామని ఫిక్స్ అయి ఉన్నామండి. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటారు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. అందరూ జగనే గెలుస్తున్నారు అంటున్నారు. కావచ్చు, వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు నేను అనుకున్నా పవన్ కళ్యాణ్ వెళ్తారని చెప్పి అనుకుంటా. నా ఫీలింగ్ నాకు ఉన్నది, వాళ్ళ ఫీలింగ్ అనుకున్నది. పవన్ కళ్యాణ్ గారు పీఠాపురంలో గెలుస్తారా? మాక్సిమం నాకైతే హోప్స్ ఉన్నాయి. వాళ్ళ ఇష్టం వాళ్ళవి. అక్కడ 1,00,000 మెజారిటీ అంటున్నారు, మరి మీరేమంటారు? కావచ్చు అండి, రావచ్చు. కానీ నా విషయం నాకైతే హోప్స్ ఉన్నది. ఏం హోప్ ఉంది? పవన్ కళ్యాణ్ గెలుస్తాడని హోప్స్ నాకైతే ఉన్నది, నా విషయం ఉన్నది. ఓకే. అదే అండి, తెలంగాణ నుండి మన జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారు గెలవాలని కోరుకుంటున్నారు.